పచ్చని చెట్లు, ఫలాలు, చాలినంత ఆహార వనరులు, ఇలాంటి వాతావరణంలో జీవించడం ప్రతి ఒక్కరి కల. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా కావలసిన ఆహార వనరులు సమకూర్చడానికి రైతులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఇందుకు శాస్త్రవేత్తలు కూడా నిర్విరామ కృషి చేశారు. అందుమూలంగా హరిత విప్లవం కూడా వచ్చింది. హరిత విప్లవంలో రసాయనిక ఎరువులను వాడడం కూడా ఒక ముఖ్యమైన విధానమే. తద్వారా విరివిగా ఈ రసాయన ఎరువులను వాడడం వల్ల పంట భూమి బలహీనమై క్రిములు పెరిగి అనేక వ్యాధులకు కారణమవుతుంది. ఈ రోజుల్లో ఆహారం తన నాణ్యతని కోల్పోవడంతో పాటు ప్రమాదకరంగా మారడానికి కారణం పంట ఈ క్రిముల బారిన పడడమే. ఈ సమస్యని పరిష్కరించడం అంత కష్టతరమేమీ కాదు. భూసారాన్ని పెంచడం ఒకటే దీనికి సరైన మార్గం. మనం ఇప్పుడు ఐపీఎం బయో కంట్రోల్ ల్యాబ్స్లో భూసామర్థ్యంపై బయో ఇనాక్యులెంట్స్ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో తెలుసుకోబోతున్నాం. బయో ఇనాక్యులెంట్స్ మైక్రోబియల్ ఫార్ములేషన్లను కలిగి ఉండి మొక్కలు సహజ సిద్ధంగా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంలను గ్రహించడానికి సాయపడుతుంటాయి. అలాగే అవి మొక్కలు క్రిములని, వ్యాధులని ఎదుర్కొనేలా తయారు చేస్తాయి. బయో ఇనాక్యులెంట్స్తో చాలా ప్రయోజనాలున్నాయి. ఎందుకంటే వాటి సంఖ్య అపరిమితము, కాలపరిమితి ఎక్కువ. విత్తనాలకి, పంట భూమికి మేలు చేస్తాయి. ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుంటాయి. వీటిని తయారు చేసే సంస్థ హైదరాబాద్కి 18 కిలోమీటర్ల దూరంలో కుత్బుల్లాపూర్లో ఉంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా FCO తరపున గుర్తింపుతో పాటు దీని ప్రొడక్ట్స్ ఆర్గానిక్ సర్టిఫికెట్ను కలిగి ఉన్నాయి. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు నాణ్యమైన ఉత్పత్తుల కోసం అనుక్షణం శ్రమిస్తారు. పంటకి మేలు చేసే ఉత్పాదనల కోసం ల్యాబ్లో పరిశోధనల్లోని ప్రతి స్టేజ్ను కూడా వారు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఐపీఎం బయో కంట్రోల్ ల్యాబ్స్లో జరిగే వాటిలో మనం చూసినవి చాలా తక్కువ. మనకి తెలియనివి ఎన్నో ఉన్నాయి. పంటకు కావలసిన పోషకాలన్నింటినీ క్రమ పద్ధతిలో అందించగల సామర్థ్యం దీనికి ఉంది. EDTA, EDDHA మొదలైన కొత్త ఫార్ములేషన్స్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. రసాయన పరమాణు నిర్మాణం ప్రకారం ఉత్పత్తులని తయారు చేస్తూ వాటిని సరైన ఆకారంలో అందించడం ఈ సంస్థ ప్రత్యేకత. ఐపీఎం సాంకేతిక విభాగం కొత్త తరహాలో రూపొందే ఉత్పత్తులని తక్కువ ధరకి అందించేలా ఎప్పుడూ ప్రయత్నిస్తుంది. ఐపీఎం బయో ఇనాక్యులెంట్స్ని నమ్మకమైన అంకితభావం గల సేల్స్ నెట్వర్క్తో ప్రతి ప్రాంతానికి చేరవేస్తుంది. అవి కూరగాయలు కావచ్చు, ఫలాలు కావచ్చు, మరే ఇతర పంటలకైనా కావచ్చు. ఐపీఎం బయో కంట్రోల్ ప్రొడక్ట్స్ని ప్రకృతి సహజత్వానికి దగ్గరగా ఉండేలా చూస్తుంది. దేశంలోని రైతులందరికీ తన వంతు సాయాన్నందిస్తుంది.